హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. నేను ఆల్రెడీ నువ్వుల ఆవకాయ అనేది కూడా పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ అండి పచ్చళ్ళు పెట్టుకోవడం అనేది. దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ వరకు కాయలు అనేవి తీసుకున్నాను. ఈ విధంగా పైనంతా కడిగి మంచిగా పొడిగుడ్డతో తుడిచేసి దాని మీద ఉన్న పొట్టంతా పీల్ చేసేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న దానిని మంచిగా సన్నగా ఉండే హోల్స్తో దాన్ని తురుముకోవాలండి. లావు వారితో అయితే కొంచెం టేస్ట్ అనేది అంత బాగోదు. అంటే మనకి పికిల్ ఇప్పుడు మామూలుగా ముక్కలు కొట్టించి ఎలా చేస్తామో అది కూడా అలానే అనిపిస్తుంటుంది. మీకు ఇలా సన్నగా ఉన్న దాంతో తురుముకోండి, బాగుంటుంది టేస్ట్ కూడాను. వాటిని మనము దోశల్లోకి అలా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చడి అనేది. ఈ విధంగా సన్నగా ఉన్న వాటితో తురుముకుంటే బాగుంటుంది. ఇలా తురుముకున్న దాన్ని ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఏమైనా నీటి చెమ్మ కూడా ఆవిరైపోతుంది. ఈ విధంగా తురుముకున్న దాన్ని నాకు ఈ చిన్న గ్లాస్తో 4 గ్లాసులు అయిందండి. నేను ఇక్కడ ఒకటే బౌల్ చూపిస్తున్నాను, మీరు ఏదైనా తీసుకోండి. ఇది మొత్తం కలిసి నాకు కేజీ వరకు ఉంటుందండి. కొంచెం కేజీకి ఒక 100 గ్రాములు అలా తక్కువగా అనిపిస్తుంది అంతే. నాకు ఈ బౌల్ నిండా వచ్చిందండి. మొత్తం ఇలా కరెక్ట్గా పెడితే ఈ బౌల్ తురుముకి నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి అనేవి చూపిస్తాను. కొంచెం ఒక స్పూన్ తోటి పసుపు, అలాగే ఆవపిండి మీకు నచ్చితే ఎక్కువగా వేసుకోవచ్చు, లేదు అంటే నేనైతే ఈ చిన్న స్పూన్ తోటి ఒక 4 స్పూన్ల అలా ఆవపిండి అనేది వేసుకుంటున్నాను. పెద్ద స్పూన్తో అయితే ఒక 2 పెద్ద స్పూన్ల ఆవపిండి వేసుకోవచ్చు, 1 స్పూన్తో మెంతి పిండి కూడాను. ఇవి ముందుగానే ఎండలో ఆరబెట్టేసుకొని మిక్సీ పట్టుకున్నవండి. దీన్ని మనము ఆయిల్ వేడి చేసుకొని పోపు వేసుకొని చేసుకోవాలి. ఇది పచ్చళ్ళ కారం అండి, ఆకు కారం అంటారు. ఇది పచ్చళ్ళ కోసం మాత్రమే వాడతారు. దీంట్లో నాకు ఇది ఒక 900 గ్రామ్స్ ఉంది కాబట్టి దీంట్లోకి నేను 75 గ్రామ్స్ వరకు కారం అనేది తీసుకున్నాను. అలాగే ఉప్పు వచ్చేసి 150 గ్రామ్స్ అండి, ఇది రాళ్ళు ఉప్పు. దీన్ని కాసేపు ఎండలో పెట్టి మిక్సీ అనేది పట్టుకోవాలి. మామూలుగా మనం బయట కొనుక్కునే సన్నుప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే 1/4 కేజీ వరకు వేసుకోవాలండి. అది కొలత వచ్చేసి కేజీకి 1/4 కేజీ ఉప్పు, అలాగే కారం 100 గ్రాములు. అది ఆకు కారం అయితేనే అది పచ్చళ్ళ కారం అంటారండి. ఇది ఎందుకంటే మనకి రెడ్గా కనిపిస్తుంది, అలాగే అంత ఘాటు కూడా ఉండదు. చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి కూడాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా పెట్టుకోవచ్చు. ఒక పచ్చడి పెట్టుకోవడము ప్రాసెస్ తెలిస్తే ఏదైనా అదే విధంగా పెట్టుకోవచ్చు అండి. కేజీ కొలతవే చెప్తున్నాను నేను. సో ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ పైన ఇంకొక వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కేజీకి 1/4 కేజీ ఇది పల్లీల నూనె అండి. మనం పచ్చళ్ళకి పల్లీల నూనె మాత్రమే వాడతాము. ఈ నూనె వేసేసి దాంట్లోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఒక 5-6 ఎండుమిర్చి, మనం ముందుగానే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇంకాస్త టేస్ట్ కోసం ఒక స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను. ఇదంతా వేసి బాగా పోపంతా వేగిన తర్వాత పూర్తిగా చల్లారినాకనే ఈ పచ్చళ్ళలోకి కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే తురుము పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇదంతా బాగా కలిపేసుకొని ఒక 1 to 2 డేస్ ఊరనిస్తే సరిపోతుంది. ఇది మనం తురిమిందే కాబట్టి ఈజీగా కలిసిపోతుంది అంతాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. జాడీలో కానీ మనం గాజు సీసాలో కానీ పెట్టుకున్న కలర్ అనేది ఏ మాత్రం మారదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది 2 డేస్ తర్వాత మీరు ఉప్పు అనేది చూసుకొని వేసేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే మామిడి తురుమును కలుపుకోవాలి, ఉప్పు తక్కువ అయిందనుకోండి కాస్త యాడ్ చేసుకోండి. ఇంతేనండి. మనకు ఉప్పు తక్కువైందనుకోండి ఈ ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అప్పుడు కాస్త నురగగా వస్తుంది. అప్పుడు మనం ఉప్పు తక్కువైందనుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా పెట్టుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని ఈ మామిడికాయలతో పెట్టే పచ్చళ్ళ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.